లూకా సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుంచి 39వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 33 నుండి 39 వరకు. ఈ లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభువుకి మిగిలినటువంటి మతాలకి మధ్య వ్యత్యాసం ఏంటి, యేసు ప్రభుని ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, యేసు ప్రభుని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని యేసు ప్రభువే స్వయాన మాట్లాడుతున్నాడు ఈ లేఖన భాగంలో. యేసు ప్రభు దగ్గరికి యోహాను శిష్యులు వచ్చారు, బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు వచ్చారు. వాళ్ళు ఒక ప్రశ్నతో ఆయన దగ్గరికి వచ్చారు. యోహాను ఎవరు? ఎంతకీ బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు అంటే పాత నిబంధనలో చిట్ట చివరి ప్రవక్త. పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు కదా, చిట్ట చివరి పాత నిబంధన ప్రవక్త పేరు బాప్తిస్మిచ్చు యోహాను. ఇప్పుడు ఈ యోహాను కానీ లేదా యోహాను శిష్యులు కానీ వాళ్ళు కొన్ని పద్ధతులు ఆచరిస్తారు, కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు. ఏ సంప్రదాయాలు అయి ఉంటాయి అవి? కొత్త నిబంధన సంప్రదాయాలు ఉంటాయా, పాత నిబంధన సంప్రదాయాలు ఉంటాయా? పాత నిబంధన సంప్రదాయాలు. ఆ పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి యేసు ప్రభు అర్థమయ్యే అవకాశం ఉందా, అపార్థమయ్యే అవకాశం ఉందా? అపార్థమయ్యే అవకాశమేనా? వాళ్ళు ఒక ప్రశ్నతో వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. 33వ వచనం. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. యేసుప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి ఒక ప్రశ్నతో వచ్చారు. అదేంటంటే యోహాను శిష్యులు ఏం చేస్తారంట? తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారంట. పరిసయ్యుల శిష్యులు ఏం చేస్తారంట? ఉపవాస ప్రార్థనలు చేస్తారంట. కానీ యేసుప్రభు శిష్యులు ఏం చేస్తున్నారంట? తింటున్నారంట, త్రాగుతున్నారంట. ఏది భక్తి? ఉపవాసం ఉండడం భక్త, లేకపోతే తినడం త్రాగడం భక్త? యేసుప్రభు ఎప్పుడు కూడా మీరు ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పలే ఆయన. ఇలాంటి దయ్యం ఉపవాసం వల్లనే పోతుంది అనేది కాదు నేను మాట్లాడుతుంది. మరలా అది ఫ్లాష్ అవుతుంది బ్రెయిన్లోనే. లేకపోతే మీరు ఉపవాసం ఉండినప్పుడు ఇలా ఉపవాసం చేయండి అని యేసుప్రభు చెప్తాడు కదా, బయటికి వెళ్ళి దాని కథ ఎంతో చూసిరప్పండి. పెంపుడుదా? ఎలకల ముందు పెట్టేసాను. ఉపవాసం ఎలా ఉండాలి అనేది చెప్పాడు. తర్వాత ఇలాంటి దయ్యం ఉపవాసం వల్లే పోతుంది అని చెప్పాడు. అవి రెండు ఇక్కడ నేను మాట్లాడటం లేదు. ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే యేసు ప్రభు తన శిష్యులకి ప్రత్యేకంగా ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ఉపవాసం తప్పనిసరి అనేటువంటి విషయాన్ని ఆయన బోధించలే. ఎప్పుడు ఎందుకు బోధించలేదు ఆయన? పాత నిబంధనలో దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థించండి అని. ఎప్పుడు అంటే లేవియకాండము 16వ అధ్యాయము, లేవియకాండం 16వ అధ్యాయము 29వ వచనం. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య ఉండు పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను.
ఎప్పుడంటే ఉపవాసము సంవత్సరంలో ఒక్కసారి. అది ఎప్పుడు 7వ నెల 10వ తారీఖు. ఆ రోజు ఎలా మీరు ప్రవర్తించాలి అంటే మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. దుఃఖపరుచుకోవడం అంటే మీరు కడుపు మార్చుకున్నప్పుడు, భోజనం మానేసినప్పుడు మీకు దుఃఖం వస్తుంది. అలా ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని చెప్పాడు. దాన్ని యోమ్ కిప్పూర్ అని పిలుస్తారు. అదే గుడ్ ఫ్రైడే అయింది. ఆ రోజే ప్రభువైన యేసుక్రీస్తు సిలువెక్కారు. సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే పాత నిబంధనలో అధికారికంగా దేవుడు ఆజ్ఞాపూర్వకంగా ఉపవాసం ఉండండి, దుఃఖపరుచుకోండి అని చెప్పాడు. ఆ ఒక్కరోజే. అయితే అది ఎలా మారిందంటే రాను రాను దేవుడు చెప్పిన దానికి ఏదైనా తగిలించాలంటే మహా సరదా కదా మనకి. దేవుడు ఒకటి చెప్తాడు, అదే పాటిస్తే మనం భక్తిపరులు అవుతామా? లేదు, మన సొంత ప్రయత్నాలు చేస్తుంటాం కదా. అలా ఎన్ని విధాలుగా అది పరిణామం చెందిందంటే జకర్యా గ్రంథము 7వ అధ్యాయం, జకర్యా గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. కొంతమంది వచ్చారు ప్రవక్త అయిన జకర్యా దగ్గరికి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారును షెరెజరును రెగెమ్మెలకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా? యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా. ఏమని అడుగుతున్నారు? ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్టు 5వ నెలలో కూడా దుఃఖించి యెహోవాను శాంతింప చేయాలనా అని అడుగుతున్నారు. ఎక్కడ చెప్పాడు దేవుడు? మీరు ఉపవాసం ఉంటే దుఃఖపడితే నేను శాంతి పొందుతాను, నాకు సమాధానం కనిపిస్తుంది, నెమ్మదిగా కనిపిస్తాను. దేవుడు ఎక్కడైనా చెప్పాడు? దేవుడు ఎక్కడ చెప్పాలి. మరి వీళ్ళకి ఎలా తెలుస్తుంది? వీళ్ళు ఉపవాసం ఉంటే యెహోవా శాంతి ఇస్తాడనే మాట ఎలా తెలుసు? వాళ్ళు అలా అడిగినప్పుడు 4వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైన సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవీ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా? ప్రశ్న. ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నారంటే వీళ్ళు క్రమం తప్పకుండా? అంటే అదే తారీఖుల్లో 5వ వచనం, ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా? అంటే ఆయన యందు భక్తి లేకుండా ఉపవాసం ఉన్నారా? చెప్పండి. జరిగిన 70 సంవత్సరాలు మీరు ఉపవాసం సలిపినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా అంటే సమాధానం ఏమైంటుంది? లేదని. ఎవరు వాళ్ళు? యూదులు, ధర్మశాస్త్రం కలిగిన యూదులే భక్తి లేకుండా ఉపవాసం ఉన్నారంట. అది కూడా చేస్తారా? అలా కూడా ఉంటుందా? భక్తి లేకుండా ఉపవాసం ఉండగలమా? సాధ్యమవుతుందా? ఎలా అంటే అవుతుంది. తర్వాత 6వ వచనం, మరియు మీరు ఆహారం పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటారు, మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానం చేస్తుంది. వీళ్ళు భోజనం తిన్నా పానీయం తాగినా దేనికోసం తాగారంట? స్వప్రయోజనమే. భోజనం మానినా పానీయం మానినా స్వప్రయోజనమే. దేవుడు చెప్పింది 7వ నెల కదా, వీళ్ళేంటి 5వ నెల యాడ్ చేశారు? తర్వాత మనం లూకా సువార్త 18లో చూస్తే పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడంట? వారానికి 2 సార్లు. వీళ్ళే నయం, సంవత్సరానికి 2 సార్లు. వీడు ఎక్కడికి వచ్చాడు? వారానికి 2 సార్లు. అంటే నెలకి
నెలకు 8 సార్లు. దేవుడు అధికారికంగా చెప్పింది సంవత్సరానికి ఒకసారి. అది కూడా యోమ్ కిప్పూర్ రోజు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడల్లా కాదు, వాళ్ళకి ఇష్టం వచ్చిన కారణాలతో కాదు, వాళ్ళ అవసరాల కోసం కాదు. దాన్ని సంవత్సరానికి 2 సార్లు చేశారు జకర్యా గ్రంథానికి 70 సంవత్సరాలు. పోనీ భక్తితో ఏమైనా చేశారా? స్వప్రయోజనం కోసం చేశారు. తిన్నా వాళ్ళ కోసమే తిన్నారు, మానినా వాళ్ళ కోసమే మానారు. అంటే ఉపవాసం ఎవరి కోసం ఉండాలి? మన కోసమా, దేవుడి కోసమా? డాక్టర్లు ఏం చెప్తారంటే వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే మంచిదంట ఆరోగ్యానికి. బాడీ తను రిపేర్ చేసుకుంటుందంట. ఉపవాసం మన స్వార్థానికి కాదు. ఉపవాసం దేనికోసం? దేవుని కోసం, పాపక్షమాపణ కోసం, పశ్చాత్తాపం కోసం. కానీ యూదులు దేనికోసం ఉపవాసం ఉన్నారు అంటే స్వప్రయోజనం కోసం. వాళ్ళ కోసం వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అంటే ఉపవాసం దేవుడి కోసం కాకుండా మన కోసం మనం ఉంటే అది దేవుడు అంగీకరించే ఉపవాసమేనా? అంగీకరించే ఉపవాసమా కాదా? అంగీకరించబడుతుందా? అంగీకరించబడదు. అవునా? ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, చెప్పండి. పిల్లల కోసం ఉపవాసం ఉన్నాం అనుకో, అంగీకరించబడే ఉపవాసమేనా కాదా? మన పెళ్ళి కోసం ఉపవాసం ఉన్నాం అనుకో, అంగీకరించబడుతుందా? అంగీకరించబడదా? ఉద్యోగాల కోసము, అప్పుల కోసము, కేసుల కోసము, లేకపోతే దేవుడు ఏదో మాట్లాడాలని ఉపవాసం ఉండడము, ఇలాంటివన్నీ అంగీకరించబడవా? నేను చెప్తున్నానా లేఖనం చెప్తుందా? మరి ఉపవాసం దేనికోసం ఉండాలి? కొత్త నిబంధనలో ఉపవాసం ఉన్నారు ఎవరు? భక్తులు. కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో వాళ్ళు ఉపవాసం ఉన్నారు. 1వ వచనం నుంచి, అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగెరు అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తులు, బోధకులను ఉండిరి. వీళ్ళు ఉన్నారంట అంతియొకయలో చర్చిలో. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా, వాళ్ళు ఉపవాసం ఉన్నారంట. దేనికోసం ఉపవాసం ఉన్నారు వాళ్ళు? ఇంతకీ ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎందుకు ఉపవాసం ఉన్నారంట? మాలో ఎవరు సువార్తకు వెళ్ళాలి. సువార్త అంటే 4-5 బజార్లు తిరగడం కాదు, దేశాలను దాటి వెళ్ళాలి. ఆ రోజు ప్రతికూలత చంపిపడేస్తారు. అలాంటి ప్రతికూలతలో దేశాలను దాటి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి మాలో సువార్త కోసం అని ఉపవాసం ఉంటేనంట పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాని సౌలుని ఏర్పాటు చేస్తున్నాను, వాళ్ళిద్దరిని పంపించండి అని చెప్పాడంట. అలా ఎవరైనా ఉపవాసం ఉంటారా ఈరోజు? నేను సువార్తకు వెళ్ళాలి, మిషనరీ సువార్తకు వెళ్ళాలి అని ఏమైనా ఉపవాసం ఉంటామా? ఉండవు. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వెంటనే మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిద్దరిని పంపించారు. ప్రభువుకి అప్పగించి ఆ పరిచర్లో వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటికీ అప్పగించి పంపించేశారు. తర్వాత పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఉపవాసం చేశారు, వాళ్ళు ప్రార్థన చేశారు. ఎందుకు? ఆయన పోతే సంఘానికి దిక్కు లేదు, అలాంటి పరిస్థితి. కానీ ఈరోజు ఉపవాస ప్రార్థనలు విపరీతంగా విస్తృతంగా జరుగుతున్నాయి క్రైస్తవ సమాజం. ప్రతి చర్చిలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. వారంలో ఏదో ఒక వారం, గురువారమో శుక్రవారమో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఎందుకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయంటే మొండి దయ్యాల కోసం, లేకపోతే కుదరని రోగాల కోసం, తీరని సమస్యల కోసం. అవునా? ఉపవాసం అనే దేవుడు ఎందుకు పెట్టాడు? అది ఎలా పరిణామం చెందింది? మనం పరిసైన ప్రార్థనలో చూస్తాం, వారానికి 2 సార్లు, అంటే నెలకి 8 సార్లు ఉపవాసం ఉన్నాడంట. దేవుడు చెప్పలేదు, అంతానే వాళ్ళే పెట్టుకున్నారు.
ఎందుకంటే మేము భక్తి పరులమి అని చూపించుకోవాలంటే ఇలాంటి పనులు చేయాలి. నాకు తెలిసి పరిసయుడే నయమేమో. ఎందుకని? నెలకి 8 రోజులే. ఇప్పుడు 50 రోజుల ఉపవాస ప్రార్థనలు వచ్చాయి. ఎవరు భక్తి పరులు చెప్పండి? నాకు తెలిసి ఒకవేళ పరిసయులు కనుక ఉండుంటే ఇప్పుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిండు. ఎందుకు? మేము కూడా భక్తి చేసాము, మేము కూడా ఉపవాసం ఉన్నాం, మాకు ఈ ఐడియా రాలేదే అని 50 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొంటేనంట ఏ సమస్యన పోతుందంట. యేసుప్రభు దగ్గరికి వచ్చి యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, కానీ నీ శిష్యులు ఎందుకు భోంచేస్తున్నారు, ఎందుకు తిని త్రాగుతున్నారు? ఇది ప్రశ్న. అంటే యేసుప్రభు ఎప్పుడు కూడా ఆయన శిష్యులు కూర్చోబెట్టి ఉపవాసం ఉండండి అని చెప్పలేదన్నమాట. చెప్పాడా? చెప్పలే. ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఎలా ఉంటారు? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయము వచనం చెప్తారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము ఎన్నో వచనం? 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు చెయ్యాలనిపిస్తే చేయొచ్చు, లేకపోతే అక్కర్లేదు. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే కండిషన్ ఇది. ఓకే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ముఖాన్ని నిలబెట్టుకోవాలి, బాధగా దిగులుగా పెట్టుకోకూడదంట, కనపడకూడదంట ఉపవాసం చేసేది. తర్వాత తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. మనుషులు కనబడాలని, తప్పది. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనుము. ఎలాగుండా అంట? తలస్నానం చేసి ఫ్రెష్గా, చాలా ఫ్రెష్గా కనపడాలంట. నేను ఉపవాసం చేస్తున్నా అనే విషయం ఎవరికి తెలియాలంట? దేవుడికి మాత్రమే తెలియాలి. ఇంకెవరికైనా తెలిస్తే వారు తమ ఫలం పొంది ఉన్నారు. ఏం ఫలం? ఇంతకీ వేషధారుల ఫలాన్ని పొంది ఉన్నారు. అది విషయం. నేను ఉపవాసం చేస్తున్నా అని పక్క వ్యక్తికి తెలిస్తే ఏం ఫలం పొందుకున్నావంట? వీడు వేషధారి అని. ఇప్పుడు చెప్పండి, ప్రతి వారంలో శుక్రవారమో గురువారమో ఉపవాస ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు తిని వెళ్తారా, తినకుండా వెళ్తారా? తిని వెళ్తారా, తినకుండా వెళ్తారా? చెప్పండి. తినకుండా వెళ్తారు. మనకు తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. ఫలం పొందారా? పొందారు. ఏం ఫలము? అసలు బోర్డు ఎందుకు నాకు తెలియగడుగుతాను? ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన బోర్డు దేనికి? ఇంతకు మించిన వేషధారణ ఉంటుందా? ఆయన వద్దురా అంటే బ్యానర్ వేసాం. అంత కాకుండా ఈ జాన్పాల్ అనేవాడు ఉపవాస ప్రార్థనకు వ్యతిరేకి. నేను కాదు వ్యతిరేకిని, నేను కాదు, ప్రభువు వ్యతిరేకి. ఏ ఉపవాసానికి? వేషధారణతో కూడుకున్న ఉపవాసానికి. ఈరోజు నీకు ఉపవాసం ఉండాలనిపించింది, ఉపవాసం ఉండు. దానికి బోర్డు అవసరమా? దానికి ఒక రోజు అవసరమా? దానికి ఒక ప్లేస్ అవసరమా? అంటే ఏదో ఒకదాంతో చర్చికి పిలిపించాలి. వీళ్ళని ఖాళీగా ఇంట్లో పెడితే ఏమో ఇంకో చర్చి పోతారేమో, ఇంకో ప్రసంగం వింటారేమో, వీళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి కుటుంబంలో, ఇంకెవరికైనా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారేమో. అదే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉపవాసంతో ఏడవండి అని చెప్దాం. యేసుప్రభు ఎప్పుడు తన శిష్యులకి ఉపవాసం ఉండి ప్రార్థించండి అని చెప్పరు. ఆయన తిని త్రాగుతున్నారంట. తిని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడా? తినకుండా ప్రార్థన చేస్తే ప్రార్థనకు బలం ఎక్కువ ఉంటావా?
బలం ఎక్కువ ఉంటుందా? తిని ప్రార్థన చేస్తే ప్రార్థన బలం ఎక్కువ ఉంటుందా? తిని చేస్తే ఎక్కువ ఉంటుందా? తిని చేసినా తినకుండా చేసినా మన ప్రార్థన నిజాయితీగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. మనము ఆయన చిత్తానుసారంగా ఏం అడిగినా ఆయన మనం చేస్తాడు. తిని అడిగినా తినకుండా అడిగినా. కానీ ఇప్పుడు ఏమైంది భక్తి అంటే? తినకుండా ఉంటే భక్తి, కడుపు మార్చుకుంటే భక్తి. ఒకవేళ మీకు అనిపిస్తే లక్షణంగా ఉపవాసం ఉండండి. ఒక్కరోజు కాకపోతే 10 రోజులు ఉపవాసం ఉండండి. అది మీ వ్యక్తిగతం. దాన్ని ఇంకొకడి మీద రుద్దకండి, బోర్డు పెట్టకండి, తెలియజేయకండి. ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే చాలా ఫ్రెష్గా ఉండాలి. ఎవరికి తెలియకూడదు, అసలు సీక్రెట్ అదే. కానీ దండోరా ఎందుకు వేస్తున్నారు? ఎందుకని ఉపవాస ప్రార్థనలని పెద్ద బోర్డు పెడుతున్నారు అనగానే మరలా ఇంకొక అభ్యంతరం ఇక్కడ. ఎస్తేరు గ్రంథంలో ఉపవాసం చేయలేదా అందరు కలిసి? నేనే వాళ్ళు ఉపవాసం చేయలేదా అందరు కలిసి? అంటే సామూహికంగా ఉపవాసం ఉండొచ్చు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారు అని అంటారు. సరే, అది కూడా ఆలోచిద్దాం. ఎస్తేరు గ్రంథంలో ఉపవాసం ఎందుకున్నారు? దయ్యాల కోసము, పిల్లల కోసము, ఉద్యోగాల కోసము, అప్పుల కోసము, కుదరని రోగాల కోసం ఉన్నారా? దేనికోసం ఉన్నారు? వాళ్ళందరి నాశనం వచ్చింది, అందరు చచ్చిపోతున్నారు, నరవధ జరగబోతుంది. అడాల్ఫ్ హిట్లరు హాలోకాస్ట్ పేరుతో చేశాడే కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో. ఆ హాలోకాస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది, హామాను అనేటువంటి ఆ వ్యక్తి నేతృత్వంలో. కాబట్టి దేవుడు దాన్ని తప్పించాడు. కానీ హిట్లర్ విషయంలో దేవుడు అనుమతించాడు. ఎందుకంటే యేసుప్రభు రక్తం మా మీదను మా పిల్లల మీద ఉంటుంది, వాడిని ఫస్ట్ సిలువెక్కించండి అన్నారు. సర్లైతే అన్నాడు దేవుడు. అదొచ్చింది హిట్లర్ హయాంలో. కాబట్టి ఆ నరవధ, ఆ జనసైడ్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎన్నిసార్లు ఉన్నారు? ఒక్కసారే. నెల నెల లేరు, వారం వారం లేరు. దానికే సభలు పెట్టుకోవాలి వాళ్ళు. మరి ఇప్పుడు ఏమంత నరవధ వచ్చింది క్రైస్తవ్యానికి? దాన్ని దీన్ని ఎలా కంపేర్ చేసుకుంటావు? నేనే వాళ్ళు ఉపవాసం ఉన్నారు. దేనికోసం ఉన్నారు? ఇక 40 రోజుల్లో నేనేవో పట్టణం నాశనం అవుతుందన్నప్పుడు ఉపవాసం ఉన్నారు. సరే, దాన్ని చూపించావు కదా. నువ్వు గోనెపట్టు కట్టుకున్నావా లేకపోతే పట్టు వస్త్రం కట్టుకున్నావా? వాళ్ళు గోనెపట్టు కట్టుకొని బూడిదో కూర్చున్నారు, రాజు మొదలుకొని చిన్నవాడి వరకు. కానీ నువ్వు కట్టిన చీర కట్టకుండా కడుతున్నావే 50 రోజులు. వాళ్ళు గోనెపట్టు కట్టుకున్నారు, నువ్వేంటి కట్టిన చీర కట్టట్లేదు, వేసిన షర్టు వేయట్లేదు. ఎక్కడ సింక్ అయింది? రెండింటికి ఎక్కడ మ్యాచ్ అయింది? కాబట్టి బైబిల్లో ఉన్న సందర్భాలని నీ స్వార్థానికి ఉపయోగించొద్దు. ఇప్పుడేమంత గడ్డు పరిస్థితులు రాలే, అంత ప్రతికూల పరిస్థితులు రాలే, సంఘం అంతటి మీదకి అంత ఉపద్రవం రాలే. కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలకి నీకు సంబంధమే లేదు. ఇది నీ స్వార్థం అంతే. జనాల్ని అమాయకులను చేసి నువ్వు ఆడుతున్న నాటకం అంతే. ఎందుకు చెప్పాను ఇదంతా? నేను పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అంటే, యోహాను శిష్యులు కానీ పరిసయ్యుల శిష్యులు కానీ ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు, పాత నిబంధన కింద ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు కొత్త నిబంధనకు సంబంధించిన వాళ్ళు, కొత్త నిబంధన ప్రతినిధులు. పాత నిబంధనలో ఉన్న వాళ్ళు చేసేది యేసుప్రభు శిష్యులు కూడా చేస్తే ఇక యేసుప్రభు రావాల్సిన అవసరం ఏంటి? విషయం అర్థమవుతుందా? పాత నిబంధనలోని విషయాల్ని కొనసాగించడానికి క్రీస్తు రాలే. పాత నిబంధన విషయాల్ని నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు ఆయన. కొత్త నిబంధన అంటే పాతది రాదు అని అర్థం, కంప్లీట్గా కొత్తది ఇది అని అర్థం. జీకే చెస్టర్టన్ అని ఒక దైవజనుడు, గొప్ప థియాలజన్ ఆయన ఒక మాట చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి, ఏనుగుకి హై జంపు లాంగ్ జంపు నేర్పించడానికి కాదు అని అంటాడు. ఏనుగు ఎగరలేదు, ఏనుగు అలా ఒక్క ఇంచు కూడా పైకి ఎగరలేదు, అది నడుస్తుంది తప్ప ఎగరలేదు.
ఆ ఏనుగుకి ట్రైనింగ్ ఇచ్చామనుకో, 1 ఇంచ్ కానీ, హాఫ్ ఫీట్ కానీ, 1 ఫీట్ కానీ, కమాన్ నువ్వు చేయగలవు కమాన్ అంటే ఎంత ఎంకరేజ్ చేసినా అది ఒక 5 అడుగులు ఎగరగలుగుతుందేమో. ఎగరలేదు. నువ్వు బాగా ట్రైనింగ్ ఇచ్చి, బాగా ఎంకరేజ్ చేసి, బాగా మోటివేట్ చేస్తే యానిమేషన్ ఎలిఫెంట్లు పెట్టి అవి ఎగురుతున్నట్టుగా చూడు కమాన్ అలాగే అంటే ఒక 5 అడుగులు ఎగరొచ్చు అది, లేదా 10 అడుగులు అలా దుమ్మకొచ్చు. యేసు ప్రభు వచ్చింది ఏనుగుకి హై జంప్, లాంగ్ జంప్ నేర్పించడానికి కాదంట. మరి ఎందుకు వచ్చాడంట? ఏనుగుకి 2 పెద్ద రెక్కలు ఇవ్వడానికి వచ్చాడంట ఆయన. ఏనుగుకి 2 రెక్కలు ఇవ్వడానికి. అప్పుడు అది పాత ఏనుగు అవుతుందా, కొత్త జీవి అవుతుందా? కొత్తది అవుతుంది. ఇప్పుడు అది 5 అడుగులు ఎగురుతుందా, లేకపోతే ఆకాశంలో ఎగిరిపోతుందా? ఆకాశానికి ఎగిరిపోతుంది అది. ఎంత దూరం గెంతుతుంది? హద్దు ఆపే ఉంటుంది. ఎంత దూరమైనా దూకుతుంది అది. యేసు ప్రభు వచ్చింది ఏనుగుకి లాంగ్ జంపు, హై జంపు నేర్పించడానికి కాదు. మరి ఎందుకు వచ్చాడంట ఆయన? ఏనుగుకి రెక్కలు ఇవ్వడానికి వచ్చాడు. మరి ఏనుగుకి రెక్కలు ఇవ్వడానికి వచ్చినోడు వాడి దగ్గరకు వచ్చి యోహాను శిష్యులు కానీ, పరిసయ్యుల శిష్యులు కానీ ఏం చేస్తున్నారు? ఏనుగుకి హై జంపు, లాంగ్ జంపు నేర్పిస్తున్నారు. అది ఎందుకు చేస్తాడు యేసుప్రభు? యేసుప్రభు వచ్చింది న్యూ క్రియేషన్ చేయడానికి, కొత్త సృష్టిని చేయడానికి. పాత సృష్టికి ప్యాచ్ వేయడానికి రాలే ఆయన. ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని పద్ధతుల్ని, కొన్ని ఆచరణలు అలా అలా తీసివేసి, కొన్ని తగిలించి అలా రెనోవేషన్ చేయడానికి రాలే ఆయన. మొత్తం పడగొట్టి మరలా కొత్త బిల్డింగ్ కట్టడానికి వచ్చాడు ఆయన. ప్యాచ్ వర్క్ కాదు యేసుప్రభు చేయడానికి వచ్చింది. దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి తాగుతూ ఉంటే అరే తాగుద్దురా లివర్ పాడైపోతుంది, లేకపోతే ప్యాకెట్ ఆడుతుంటే వద్దురా కుటుంబం నాశనం అయిపోతుంది అని చెప్పడానికి రాలే ఆయన. కొన్ని పద్ధతులు మార్చడానికి రాలే ఆయన. మొత్తం వ్యక్తిని మార్చడానికి వచ్చాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. సంస్కరించడానికి రాలే ఆయన, నూతనంగా సృష్టించడానికి వచ్చాడు. న్యూ క్రియేషన్. మరి అలాంటి వాడి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్న ప్రశ్న? నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు? పాత దాన్ని ఎందుకు కొనసాగిస్తారు? వాళ్ళు తింటారు, తాగుతారు. తాగడం అంటే సారాయి కాదు. వాళ్ళు తింటారు, త్రాగుతారు. అంటే ఇప్పుడు మనం పాత నిబంధన ఆచారాలు పాటించామన్నమాట. కొత్త నిబంధనలు పాటిస్తామా? ఒకవేళ పాటిస్తున్నాం అనుకో, ఎవరి శిష్యులం అవుతాం? యేసుప్రభు శిష్యులు అవుతామా, లేకపోతే పరిసయ్యుల శిష్యులమో, యోహాను శిష్యులం అవుతామా? ఇప్పుడు చర్చిలో ఉన్నది ఎవరి శిష్యులు? పరిసయ్యుల శిష్యులు. యోహాను శిష్యులైనా బాగుండవు. అలా కాదంట, పరిసయ్యుల శిష్యులు. పరిసయ్యులు ఏం చేస్తారంట? మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. ఎందుకంట? ఏమేంటి? విధవరాండ్ర ఇండ్లను దిగమింగడానికి. చూసారా ఎంత అద్భుతమైన ప్రార్థన! ఆల్ నైట్ ప్రేయర్. ఏ నిద్రపోరా? ఆల్ నైట్ ప్రేయర్. ఎందుకు? యేసుప్రభు చేయలేదా? అన్నిటికీ బైబిలే, మరలా అన్నిటికీ వాక్యమే. యేసుప్రభు ఆల్ నైట్ ప్రేయర్ చేసింది మనల్ని చేయమని కాదు. శిష్యులు ఏం చేయలే, ఆల్ నైట్ ప్రేయర్ చేశారా? యేసుప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు, యోహాను, యాకోబులు ఏం చేస్తున్నారంటే బయట కునుకుతున్నారు. ఓరి దుర్మార్గులారా అన్నాడా? అనలే. ఏమన్నాడు తెలుసా? నాతో పాటు ఒక గడియ కూడా మేలుకోలేరా అని చెప్పి ఏమన్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఈ బాడీకి రెస్ట్ కావాలి. పగలంతా పనిచేస్తాం కదా, నైట్ ఏం కావాలి? దీనికి రెస్ట్ కావాలి. 12 గంటలు మేలుకొని ఉంటుంది, 12 గంటలు నిద్రపోవాలి. నిద్రపోతే వర్క్ చేయదు ఇది. ఈ డిజైన్ ఎవరు చేశారు? దేవుడే చేశాడు. లేదంట, రాత్రి అంతా మేలుకుంటారంట, డే అంతా నిద్రపోతారంట. గొడ్లు గోపులా మీరు? చెప్పు, నా తిరుగుతాను. అదే పగలు మేలుకున్నారు కదా, రాత్రంతా మేలుకుంటారు ప్రార్థన రూపంలో. మరి పగులు ఏం చేయాలి? నిద్రపోతారు. అంటే ఎందుకు ఈ మార్పు? ఏమొచ్చింది ఇక్కడ కొత్తగా మీకు? ఒక ఉన్మాదం తప్ప ఏమొచ్చింది ఇక్కడ?
అంటే మనం రాత్రిపూట పడుకుంటాం, వీళ్ళు రాత్రిపూట మేలుకుంటారు. ఉన్మాదం తప్ప భక్తి ఉందా ఇందులో? ఎందుకు చెప్తున్నా ఇదంతా నేను? మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు విధవరాండ్ర ఇండ్లను దిగమింగడానికి చేస్తున్నారు. మేము భక్తి పరులు అని చెప్పుకుంటూ దోచుకోవడానికి చేస్తున్నారు అన్నాడు యేసుప్రభు. నేను కాదు చెప్పింది ఇదంతానే. పగటిపూట అదే ప్రార్థన చేసుకుంటే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడా? మరి పగలు చేసుకోవచ్చుగా. నీకు ప్రార్థన చేసుకోవాలని ఉంది, పగలు చేసుకో. లేదంటే మాకు రాత్రిపూట నిద్ర పట్టదు, చేసుకుంటా అంటే ఫైన్, చేసుకో. అది ఎందుకు నా మీద రుద్దుతున్నావు? అది ఎందుకు సంఘం మీద రుద్దుతున్నావు? ఆల్ నైట్ ప్రేయర్ అని. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళలేదు అనుకో, ఉదాహరణకి 100 మంది వెళ్తారు చర్చికి. ఆల్ నైట్ ప్రేయర్కి ఒక 30 మంది వచ్చారనుకో, ఈయనేమని అనౌన్స్ చేస్తాడు తెలుసా? ఈ 70 మంది లోకస్తులు, వీళ్ళు బలహీనులు, అవిశ్వాసులు. ఆ 70 మందిలో ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకో, మరి రాదా ఉపవాస ప్రార్థనకు రాకపోతే అని అంటాడు. ఈ రోగానికి ఉపవాస ప్రార్థనకి లింక్ ఏంటి? మళ్ళీ వీడికి బైపాస్ సర్జరీ ఉంటుంది, షుగర్, బీపీ, అల్సర్, క్యాన్సర్ అన్నీ ఉంటాయి వీడికి. మరి వీడికి ఎందుకు వచ్చాయి? దీన్ని వేషధారణ అని పిలుస్తారు. జరుగుతున్నాయి మన చర్చిలో ఇలాంటివన్నీ. వింత వింత ప్రార్థనలు. ఎవరు పెట్టిన ప్రార్థనలు ఇవి? దేవుడు పెట్టాడా? మనం సృష్టించుకున్నామా? సరే, మీకు చేయాలనిపిస్తే చేయండి, తప్పులేదు, అంది వ్యక్తిగతం. కానీ అందరి మీద ఎందుకు రుద్దుతారు? దానికి అందరినీ బాధ్యులు ఎందుకు చేస్తారు? దోషులు ఎందుకు చేస్తారు? అదే ఉన్మాదం. మనం కొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తులమే. పాత పద్ధతులు రావు. పరిసయ్యులు చేసినట్టుగా, యోహాను శిష్యులు చేసినట్టుగా మనం యేసు ప్రభు శిష్యులు మనం చెయ్యం. వాటిని చేస్తే కనుక మనం పరిసయ్యుల శిష్యులు అవుతాం. అవునా? నీ శిష్యులు ఎందుకు తిని త్రాగుతున్నారు? ఎందుకు తిని తాగుతారు వాళ్ళు? ఎందుకంటే మేము యేసు ప్రభు శిష్యులం కాబట్టి. అది సమాధానం. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి, 34వ వచనం. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? యేసు ప్రభు ఎవరంట? పెండ్లి కుమారుడు. ధర్మశాస్త్రాన్ని దేంతో పోలుస్తాడంటే చనిపోయినటువంటి వ్యక్తితో పోలుస్తాడు. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చనిపోయినటువంటి పురుషుడు. చచ్చిపోయినప్పుడు ఏడుస్తాం. పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైనా ఉపవాసం ఉంటారా? పెళ్లి ఆ రోజు ఎవడైనా ఉపవాసం ఉంటాడా? ఉండడు. ఆ రోజు తింటారు, త్రాగుతారు, చాలా సంతోషంగా ఉంటారు. ఉపవాసం ఉండేది ఎప్పుడు? చచ్చిపోయినప్పుడు. చనిపోయినప్పుడు ఉపవాసం ఉన్నామంటే అర్థం ఉంది. కానీ పెళ్లి చేసుకుంటున్న రోజు పెళ్లి కుమారుడుతో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నామంటే దాని అర్థం ఏమని? ఆ పెళ్లి కుమారుడు అంటే ఇష్టం లేదని, ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదని. యేసుప్రభు ఎవరంట? పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుని స్నేహితులు పార్టీ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. నా స్నేహితుడికి పెండ్లి అవుతుంది అని. ఉపవాసం ఉన్నారనుకో, ఎవరైనా తిని తాకుండా ఉన్నాడనుకో, వాడికి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. యేసుప్రభు ఏమని పోల్చాడు మనల్ని? పెండ్లి కుమారుని స్నేహితులు మనం. యేసుప్రభుని బట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సెలబ్రేషన్లో ఫాస్టింగ్ ఉండదు, ఫీస్టింగ్ ఉంటుంది. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, 5వ వచనంలో ఇలాగ రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధమైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వీళ్ళు నాట్యం ఆడుతున్నారంట. దేని ఎదురుగా? దేవుని మందసం ఎదురుగా. దేవుని మందసాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ మందసం వారి రాజధానికి వస్తూ ఉన్నప్పుడు స్వయంగా దావీదే దాని ముందు నాట్యం ఆడుతూ తీసుకొని వస్తున్నాడు. ఎందుకని? దేవుడు వస్తున్నాడు, దేవుని ఎదురుగా నాట్యం ఆడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. మందసం ఎదురుగానే దావీదు నాట్యం ఆడితే, మరి సాక్షాత్తు దేవుడు, మందసంలో దేవుని మాటలు ఉంటాయి, కానీ సాక్షాత్తు దేవుడు వస్తే ఆయన ఎదురుగా మనం దుఃఖపడాలన్నా సంతోషపడాలన్నా? సంతోషపడాలి.
కానీ మనం భక్తి ఎలా చేస్తున్నాం ఈరోజు? ఉపవాసం ఉంటేనే దేవుడు ప్రార్థన వింటాడు, ఉపవాసం లేకపోతే ప్రార్థన వినడు. మొండి కష్టాలు ఏమైనా ఉంటే అవి పోవాలంటే ఉపవాసం ఉండాలి. దేవుణ్ణి ఎలా మనం చిత్రీకరిస్తున్నామంటే ఆయన ఒక శాడిస్ట్ లాగా, మనం తింటే ఆయనకు నచ్చదు, మనం కడుపు మార్చుకుంటే నచ్చుతుంది అనేటట్టుగా దేవుణ్ణి చిత్రీకరిస్తున్నాం. దేవుడు చెప్పలేదు ఇదంతా, తన్ను తాను పెళ్లి కుమారుడితో పోల్చుకున్నాడు. పెళ్లిలో ఫాస్టింగ్ ఉండదు, ఫీస్టింగ్ ఉంటుంది. మరి ఉపవాసం ఎప్పుడు చేస్తారంట యేసుప్రభు శిష్యులు? 35వ వచనం, పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినముల్లో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పాను. యేసుప్రభు శిష్యులు కూడా ఉపవాసం ఉంటారంట. ఎప్పుడు ఉంటారంట? ఈ పెళ్లి కుమారుడు వారి యొద్ద నుంచి కొనిపోబడే దినాలు వస్తాయంట. ఏంటవి? యేసుప్రభు ఎప్పుడు వెళ్ళిపోతాడు? సిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు. అప్పుడు ఉపవాసం ఉంటారంట. ఎవరు? యేసుప్రభు శిష్యులు. ఎవరి కోసం ఉండుంటారు చెప్పండి? యేసుప్రభు సిలువ ఎక్కాడు, అపోస్తులు ఏం చేశారు? పారిపోయారు, బయట పారిపోయారు. ఉపవాసం ఉండుంటారా? ఆ భయంలో, బాధలో, యేసుప్రభు పోగొట్టుకున్నాం అనేటువంటి ఆ నిరాశలో ఉపవాసం ఉండుంటారా? పర్టికులర్గా ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా అని ఉండరు. వాళ్ళకు తెలియకుండానే బాధలో రోజులు గడిచిపోయి ఉంటాయి. వాళ్ళకు తెలియకుండానే భోజనాన్ని స్కిప్ చేసి ఉంటారు. మన ఇంట్లో ఒక వ్యక్తి చంపబడ్డాడు అనుకో, భోజనం చేయడానికి మనసు వస్తుందా? రాదు. తెలియకుండానే బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది, లంచ్ స్కిప్ అయిపోతుంది, డిన్నర్ స్కిప్ అయిపోతుంది. ఎప్పుడు తింటున్నావో తెలియదు, ఎప్పుడు తినట్లేదో తెలియదు. అదే ధ్యాసలో ఉంటాం. మరి యేసు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు వాళ్ళు తిరిగి ఆయన్ను శిలువ మీద ప్రాణం పెట్టడం చూసి, ఆయన్ను అత్యంత క్రూరంగా హింసించడం చూసినటువంటి వాళ్ళకి నాకు తెలిసి కొన్ని రోజుల పాటు భోజనం మీదకి వెళ్ళుండదు. ఏదో తినుంటారు కానీ సమయానికి తినాలని అలా ఉండుంటారు. నాకు తెలిసి చాలా బాధలో మునిగిపోయింటారు వాళ్ళు. అవునా? దాని ఉపవాసం అంటాం. క్రీస్తు మీదనే మనసు పెట్టుకున్నారు వాళ్ళు. నా శిష్యులు నేను బ్రతికున్నంత కాలం ఉపవాసం చేయరు, ఎందుకంటే నేను పెండ్లి కుమారుణ్ణి కాబట్టి. ఎప్పుడు ఉపవాసం ఉంటారు? నేను వారి యొద్ద నుంచి కొనిపోబడే దినాలు వస్తాయి, అప్పుడు ఉపవాసం ఉంటారు. ఇక్కడ ఏం చెప్పాడు అంటే కొనిపోబడే దినాలు ఉపవాసం ఉంటారు. ఇప్పుడు అపోస్తులు దేనికోసం ఉపవాసం ఉన్నారు? వాళ్ళు పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు ఎందుకు నువ్వు తినట్లేదు, అలా ముభావంగా ఉన్నావు, ఏంటో అలాగే ఆలోచిస్తున్నావు, దేనికున్న ఉపవాసం అంటే ఆయన ఏం చెప్తాడు? నాకు పిల్లలు లేరండి, అందుకే ఉపవాసం ఉన్నాను అంటాడా? లేకపోతే నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదండి అని అంటాడా? లేకపోతే మా ఇంట్లో దయ్యం పట్టింది, ఆ దయ్యం పోవాలంటే ఉపవాసం ఉండాలి, యేసుప్రభు చెప్పాడు అని అంటాడా? మరి దేనికోసం ఉపవాసం ఉన్నాడు ఆయన? అంటే ఇప్పుడు మనం ఉపవాసం ఉండే వాటి కోసం లేడనమాట. మరి దేనికోసం ఉన్నాడు? ఆయన ఏం చెప్తాడు తెలుసా? యేసుప్రభు ముందే చెప్పాడండి, కోడి 2 సార్లు కోయక ముందు 3 సార్లు నేను బొంకుతానని చెప్పాడు. కానీ నాకు అది అర్థం కాలేదు. ఆయన్ను పట్టుకుని వెళ్తున్నప్పుడు, ఆయన కొడుతూ ఉన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకానండి. చివరికి ఒట్టు పెట్టుకోవడానికి కూడా, చెప్పించుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. ఎంత ద్రోహం చేశానండి! 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి ఎంత ద్రోహం చేశానండి, అది గుర్తొస్తుందండి, ఆకలి కావట్లేదు అంటాడు. అవునా కదా? ఆ ఉపవాసం కరెక్టు. ఈరోజు మనం ఉపవాసం ఉన్నామే, మీరు తిన్నా మీ స్వప్రయోజనం కోసమే, తినకపోయినా మీ స్వప్రయోజనం కోసమే. స్వప్రయోజనం కోసం ఉపవాసం ఉండకూడదు. నేను దేవుడి విషయంలో తప్పు చేశాను, పొరపాటు జరిగిపోయింది, దేవుడు నన్ను మరలా చేర్చుకుంటాడా అనేదానికి ఉపవాసం ఉంటే ఎంత బాగుంటుంది. అపోస్తులు ఉపవాసం ఉంటారంట. ఎప్పుడు? పెండ్లి కుమారుడు తమ యొద్ద నుంచి కొనిపోబడే దినాలు వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు యేసుప్రభు వెళ్ళిపోయాడు, మనం కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండొచ్చు అన్నమాట. అంతేనా? యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు, కానీ లోకము సంతోషించును.
మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఏడ్చి ప్రలాపిస్తారు. ఎప్పుడు? యేసు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు మీరు ఏడుస్తుంటారు, కానీ లోకం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది సిలువెక్కించేసామని. తర్వాత చూడండి, మీరు దుఃఖింతురు కానీ లోకం మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము ఏమవుతుంది? సంతోషం అవుతుంది. ఎప్పుడవుతుంది? ఎప్పుడవుతుందంటే ఆయన పునరుద్ధానం చెందినప్పుడు. ఆయన పునరుద్ధానం చెందగానే ఆయన సిలువెక్కించిన వాళ్ళు దుఃఖపడతారు, సిగ్గుపడతారు. ఆయన చనిపోయాడు లేడనుకున్న వాళ్ళు సంతోషపడతారు. యేసు తిరిగి లేచిన తర్వాత వచ్చి మీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా అని అడుగుతాడు. వాళ్ళు కాల్చినటువంటి ఒక చేపని ఇస్తే ఆయన తింటాడు, ద్రాక్షారసం తాగుతాడు. అవునా? తిని త్రాగారా? తర్వాత అపోస్తలులు ఉపవాసం లేరు, తిన్నారు, త్రాగారు. ఎందుకని? ఇప్పుడు వాళ్ళు దుఃఖపడాల్సిన అక్కర్లే. మరలా పెళ్లి కుమారుడు వారి మధ్య ఉన్నాడు. పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు తిని త్రాగారు, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయినప్పుడు దుఃఖించారు. పెళ్లి కుమారుడు మరలా వచ్చాడు వాళ్ళ మధ్యకి. నిత్య పెళ్లి కొడుకు ఆయన. ఇక ఆయన మరణించడు. ఇప్పుడు చెప్పండి, మనం దుఃఖపడాలనా సంతోషపడాలనా? సంతోషంగా తిని త్రాగి ప్రభువుని ప్రకటించవచ్చు. యేసు ఏమంటాడు తెలుసా? మీరు కూడి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఉపవాసం ఉండండి అని చెప్పలే. రొట్టె ద్రాక్షారసం తినండి, తాగండి అని చెప్పాడు. దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది అనేకుల కొరకై వెరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పాడు. ఇప్పుడు మనం అంతంత గిలుకుంటున్నాం, కానీ నిజంగా ఆయన పెద్ద రొట్టె అది ఇలా విరిచి ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు కడుపు నిండా తిన్నారు, కడుపు నిండా త్రాగారు. అంటే యేసు దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనం తినాలనా తినడం మానాలనా? తినాలి. అయితే మీనింగ్ మారిపోయింది. ఇది ప్రభు శరీరం, ఇది ప్రభు రక్తం. కడుపు నిండా తినాలి, తాగాలి. బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తుంటే ఈరోజు ఎందుకు మనం ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం? మళ్ళీ చెప్తున్నాను, నేను ఉపవాసం వద్దని చెప్పట్లే, వ్యక్తిగతం అని చెప్తున్నా. ఆ వ్యక్తిగతం కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రిని అడగక మునుపే తెలుసు ఆయనకి. కాబట్టి తెలిసిన వాటి కోసం ఉపవాసం ఎందుకు? మామూలుగా చేసినా సరిపోతుంది. ఒకవేళ మనం ఉపవాసం ఉన్నాము అంటే అది దేనికోసమై ఉండాలి? దేవునితో సమాధాన పడేదానికోసమై ఉండాలి తప్ప మన స్వప్రయోజనం కోసం అయితే అయి ఉండకూడదు. అంతేనా? లేఖనం చెప్తుంది. నేనేమన్నా చెప్తున్నాను కొత్తగా? మన స్వప్రయోజనం కోసం అయితే ఉపవాసం ఉండాల్సిన అక్కర్లేదు. మన అవసరాల కోసం ఉపవాసం అక్కర్లేదు. ఉపవాసం చేస్తున్నామంటే ప్రభువు విషయంలో మనం ఏదో పొరపాటు చేసాం, పాపం చేసాం, ప్రభుతో సమాధాన పడాలి అనేదానికి ఉపవాసం ఉండు. ఆ ఉపవాసం తెలియనివద్దు. చాలా ఫ్రెష్గా కనపడు, వ్యక్తిగతంగా ఉండు, నీ ఇష్టం వచ్చిన రోజులు ఉండు. దీంట్లో అభ్యంతరం లేదు, కంపల్షన్ లేదు. ఎవరో బ్యానర్ పెడితే వెళ్ళి ఉపవాసం చేయాల్సిన అక్కర్లే, నీ వ్యక్తిగతం అది. పేతురు ఎవరో చెప్పారని భోజనం మానట్లే, యోహాను ఎవరో చెప్పారని ఉపవాసం ఉన్నట్లే. నిజంగా ఆయన మనసులో బాధ ఉంది. నా ప్రభువును సిలువెక్కిస్తూ ఉంటే నేను పారిపోయానంటే, ఇంత పిరికితనం చూపించానంటే, ఆయనతో పాటు ఇన్ని రోజులు తిరిగానే ఆయన ఎలా వదిలిపెట్టాను ఆ రోజు అనే బాధతో వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అనే బాధతో వాళ్ళకి ఆకలి కావట్లే. అంతే తప్ప వాళ్ళకి లోక సంబంధమైన అవసరాలు, కోరికలు లేవు. ఒకవేళ ఉంటే కనుక ప్రభు ఏం చెప్పాడు? ఉపవాసం ఉండని చెప్పలే. మీకు అవసరంగా ఉన్నవి, అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు అడక్క మునుపే ఆయన తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ అవసరాల కోసం ఉపవాసం ఉండవని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ. ఈరోజు చర్చిలో చెబుతున్నది అంతా ఇదే. మాకు పలానా సమస్య ఉందంటే ఉపవాసం ఉండి ప్రార్థించు అంటున్నారు. ఎవరు నేర్పించారు ఇది? బైబిల్లో లేదు కదా, ఎవ్వరూ చేయలేదు అలా, బైబిల్ చెప్పలేదు అలా. మన భూ సంబంధమైన అవసరాలకి భోజనం మాని చేయాల్సినంత అవసరం లేదు. కడుపు నిండా తిని చేసినా వింటాడు ఆయన.
బైబిల్లో ఆ మోడల్ ఎక్కడా లేదు. ఏమంటున్నాడు ఇక్కడ 20వ వచనం, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగునని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. దీన్ని పోలుస్తున్నాడు చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెను అను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. స్త్రీ ప్రసవించేటప్పుడు దుఃఖపడితే అర్థం ఉంది. బిడ్డ పుట్టిన తర్వాత మరలా ఎందుకు దుఃఖపడుతుంది? దుఃఖం అంతా పోతుంది ఆ బిడ్డను చూసినప్పుడు. క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టేటప్పుడు దుఃఖపడ్డారంటే అర్థం ఉంది. ఆయన పునరుద్ధారుడైన తర్వాత ఇక ఏడవాల్సిన అవసరం ఏంటి? అయినా ఏడుస్తున్నావు అనుకో, ఇంకా దానికి అర్థరహితం, అది మీనింగ్లెస్. కాబట్టి ఇప్పుడు మన భక్తి ఎలాగ ఉండాలి? యోహాను శిష్యులు ఉపవాసం ఉన్నట్టుగా, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉన్నట్టుగా మన భక్తి ఉండదు. సంతోషంగా మనం కూడి వచ్చిన ప్రతిసారి ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తింటాం, త్రాగుతాం, భోంచేస్తాం. ఎందుకంటే మనం సంతోషిస్తున్నాం, మనం దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. ఆరాధన అంటే ప్రేమ. ప్రేమించేటప్పుడు దుఃఖం ఉండదు, ప్రేమలో దుఃఖం ఉండదు. ప్రేమ అంటే సంతోషం. మనమంతా ఒక నీడ కిందకు వచ్చాం. ఏమని? మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు, మనం ప్రత్యేకమైన ప్రజ. మరి సంతోషం ఉంటుంది కదా, ఆనందం ఉంటుంది కదా. కానీ ఈరోజు ఏంటి, చర్చలన్నీ అలా దిగాలుగా ఉండిపోయాయి. ఎందుకని? దుఃఖంలో మునిగిపోయారు. ఎందుకని ఉపవాసం ఉన్నారు? ఎందుకని ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి? వ్యక్తిగతం, సామూహికం కాదు. ఇప్పుడు చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు. 36వ వచనం, ఇది అర్థం చేయించడానికి 36వ వచనం. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఈ పైన చెప్పిన విషయాన్ని అర్థం చేయించడానికి ఒక మాట చెప్తున్నాడు. ఒక చిన్న కథ లాంటిది చెప్తున్నాడు ఆయన. ఉపమానం అంటే స్మాల్ స్టోరీ విత్ హెవెన్లీ మీనింగ్ అంటారు దాన్ని. పరలోకపు భావాన్ని అందులో పెట్టి భౌతికమైనటువంటి ఉదాహరణ చెప్తాడు, ఒక చిన్న పోలిక. దాన్ని ఉపమానం అని పిలుస్తాం. ఏమని చెప్తున్నాడు చూద్దాం. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయును. అదిగాక కొత్త దానిలోండి తీసిన ముక్క పాత దానితో కలియదు. కొత్త పాత అని రెండు పోలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు పాతదేంటి, కొత్తదేంటి? ఎవడును పాత బట్టకి కొత్త గుడ్డ మాసిక వేయడు. ఇప్పుడు పాత గుడ్డ ఏంటి, కొత్త గుడ్డ ఏంటి? పాత గుడ్డ అంటే యోహాను శిష్యులు చేసేది కానీ, పరిసయ్యుల శిష్యులు చేసేది కానీ, సింపుల్గా ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు చేసేదంతా పాతది. యేసు ప్రభు చేసేది ఏంటంట ఇప్పుడు? కొత్తది. పాత నిబంధనలో ఉన్నది కొత్త నిబంధనలోకి వస్తుందా? పూర్తిగా మారిపోతుందా? రెండింటికి మాస్క్ వేయకూడదంట. దానికి దీనికి సంబంధం లేదంట. పాత గుడ్డకి కొత్త గుడ్డ మాస్క్ వేయకూడదు. వేస్తే ఏమవుతుంది? చినిగిపోతుందంట, కలవదంట. సంబంధం లేదు రెండింటికి. చూడటానికి అసహ్యంగా ఉంటుందంట. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆ క్రియలతో, వాటితో నన్ను జత చేయకండి, నన్ను కలపకండి. నేను వచ్చింది ధర్మశాస్త్రాన్ని కొంచెం రిపేర్ చేయడానికి కాదు. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి దావీదు ఎదురిస్తున్నప్పుడు పిలిపించాడు సౌలు. సవాల్ చేసావు నువ్వు గొల్యాతు మీద అని పిలిపించి ఆయన డీటెయిల్స్ కనుక్కొని, సరే ఆ గొల్యాతుని ఎదిరించాలంటే నీకు ఇలా సరిపోదు ప్రిపరేషను అని చెప్పి ఆయన ఏం చేశాడంట, 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. చూడండి, 17వ అధ్యాయము 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొడిగించెను. పిలిపించి ఏం చేశాడు? యుద్ధ వస్త్రాలు తొడిగించాడు, రాగి శిరస్త్రాణాన్ని తొడిగించాడు, యుద్ధ కవచాన్ని తొడిగించాడు. ఇప్పుడు పద. ఎవరు వింతగా? ఆయనవే. పద,
యుద్ధానికి. ఆయన ఏమన్నా సైనికుడా? సౌలు దగ్గర సైనికుడా అవన్నీ వేసుకోవడానికి? అవి వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు దావీదు ఏమంటాడు చూడండి 39, ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో ఉండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్ద ఉన్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీయుల చేరువకు పోయెను. ఆయన పెట్టినటువంటి యుద్ధాయుధాలను పక్కన పెట్టి ఇవి నాకు వాడుక లేదు అని చెప్పి ఏం చేశాడు? ఒడిసెలు తీసుకొని 5 నున్నని రాళ్ళను ఏరుకొని ఆ గొల్యాతు మీదకి వెళ్ళాడు. ఒకవేళ కనుక దావీదు సౌలు పెట్టినటువంటి ఆ యుద్ధాయుధాలని ఆ కవచాలను వేసుకొని వెళ్ళుంటే యుద్ధానికి ఇంతగా మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. మనం ఇంతగా మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు ఆయన గురించి. కుక్కల్ని అదిలించేటువంటి ఒడిసెలు పట్టుకొని వెళ్ళాడు ఒక వీరుడి మీదకి, ఫిలిస్తీ వీరుడి మీదకి. అందుకు మాట్లాడుకుంటా ఆయన గొప్పతనాన్ని కూర్చి, అందుకు మాట్లాడుకుంటా ఆయన ధైర్యాన్ని కూర్చి, ఆయన తెగింపుని కూర్చి. అప్పుడు అన్నాడు యుద్ధము యెహోవాదే అని. ఒకవేళ ఆ కవచాలన్నీ ధరించుకొని వచ్చి యుద్ధం యెహోవాదంటే చాలాసార్లు అంటాం మనమే, యుద్ధం సౌలుది, యుద్ధం సౌలుది అంటాం. యుద్ధం సౌలుది కాదు, ఇక్కడ యెహోవాది. యేసుప్రభు వచ్చింది ఆయన కంటే ముందు ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్ని కొనసాగించడానికి కాదు. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆయన ఏదో చేయడానికి వచ్చాడు. ఆయనది సిలువ. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను పాటించడానికి కాదు ఆయన వచ్చింది. పాత పద్ధతుల్ని కొనసాగించడానికి రాలే ఆయన. సిలువ ఎక్కడానికి వచ్చాడు. సిలువతో మొత్తం ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయడానికి వచ్చాడు. సమాప్తం అని కేక వేసి ప్రాణం విడిచాడు. కాబట్టి సమాప్తం చేయడానికి వచ్చినాడు, దాన్ని కొనసాగించడు, దాన్ని ఫినిష్ చేస్తాడు. తర్వాత ఈయన చెప్తాడు, ధర్మశాస్త్రం మీతో చెప్పింది ఏంటంటే నేను మీతో చెప్పినదేమనగా, ధర్మశాస్త్రానికి సమాప్తి పలకడానికి వచ్చాడు క్రీస్తు. తన శరీరబంధం నెరవేర్చడానికి వచ్చాడు క్రీస్తు, దాన్ని కొనసాగించడానికి కాదు. ఏది పాతది ఏది కొత్తది అని తెలియకుండా భక్తి చేస్తే మనం అమాయకులం అవుతాం. ఈ తేడా తెలియదు చాలామందికి. ఇప్పుడు చెప్పండి, దశమభాగం అనేది పాతదా కొత్తదా? పాతదేనా? మరి కొత్తది ఏంటి? కొత్తది ఏంటంటే నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఇది కొత్తదే. ఎవరో ఇస్తారు, 12 గోత్రాల వాళ్ళు ఇస్తారు, మేము తిందామన్నది పాత నిబంధన సేవ. మిగిలిన 12 గోత్రాల వాళ్ళు దశమభాగం ఇస్తారు, తిందాం, అలా పరిచర్య చేద్దామన్నది పాత నిబంధన సేవ. కొత్త నిబంధన సేవ ఏంటి? మీ చేతిలో కర్రను తీసుకోవద్దు ప్రొటెక్షన్ కోసం. చేతిలో కర్రను తీసుకోవద్దు ప్రొటెక్షన్ కోసం, నేను ఇస్తా. నెంబర్ 2, సంచిని తీసుకోవద్దు సేవింగ్స్ కోసం. ఈ ఇంట్లో పెట్టిన దాంట్లో వేసుకొని, ఆ ఇంట్లో పెట్టింది ఇంట్లో వేసుకొని, లేనప్పుడు తిందామని సంచిని వేసుకోవద్దు. జాలే అంటే పర్స్ మెయింటైన్ చేయొద్దు. ప్రొటెక్షన్ వద్దు, సేవింగ్ వద్దు. నెక్స్ట్ అమౌంట్ సంపాదించడానికి, డబ్బు సంపాదించడానికి సువార్తకు వెళ్ళొద్దు. తర్వాత ఎవరిని కుశల ప్రశ్నలు అడగొద్దు. అంటే దాని అర్థం ఏంటి? ఏమిటో మీరు ఇంతకీ, మీరు మా వాళ్ళే, మేము మీ వాళ్ళమే, ఎవరు మీది? పలానా వ్యక్తి తెలుసా అంటే అలా దువ్వితే ఇంట్లోకి చేర్చుకొని భోజనం పెడతారు. దువ్వుడు కార్యక్రమాలు వద్దు. నేను భోజనం పెడతా, నేను ప్రొటెక్షన్ ఇస్తా, నేను నీకు తోడుంటా, నేను నీకు సరిపోయిన వాడిని, నీ స్వాస్థ్యం నేనే. ఏమైనా ప్రార్థన చేస్తావు? ప్రభువా ఈరోజు నాకు భోజనం పెట్టు అని ప్రార్థన చేయి, అంతే. 12 గోత్రాలు ఇస్తే తిందామన్నది పాత నిబంధన సేవ. నాకు ఇవ్వని నేరుగా దేవుణ్ణి అడగడం కొత్త నిబంధన సేవ. ఇస్తే తిను, ఇవ్వకపోతే ఉపవాసం అన్నమాట ఈరోజు. అది ఉపవాసం. నువ్వు పెట్టుకుంటావు కదా ఉపవాసం, ఆయన పెడతాడు. ఒకే రోజు పెట్టలేదు కదా, ఉపవాస ప్రార్థన అన్నమాట ఈరోజు. ఫస్ట్ పెడతాడంటావా? పెట్టడు. పెట్టలేదు, పెట్టడంతే. పాత నిబంధన సేవకి కొత్త నిబంధన సేవకి తేడా తెలియకుండా సేవ చేస్తున్నారు.
ఒరే జాలను మెయింటైన్ చేయొద్దు, పర్సు పెట్టుకోవద్దంటే పెడతారు స్క్రీన్ అంతా. ఇక్కడ క్యూఆర్ కోడ్, అక్కడ క్యూఆర్ కోడ్, అకౌంట్ నంబర్లు, ఫోన్పే, గూగుల్ పే, అన్ని ఆయన ఒక్క జాలే పెట్టుకోవద్దంటే మొత్తం అన్ని జాలే. ఆయన ఒక్క జాలే పెట్టుకోవద్దురా. జాలి అంటే పర్సు. జాలి తెలుసా మీకు? ఇలా కట్టుకుంటారు, అయ్యప్ప స్వామి మాలేసో కట్టుకుంటారే. జోలే అంటే అడుగు తినేది, జాలి అంటే డబ్బు పెట్టుకునేది. రెండు వేరు వేరు. జోలే వేరు, జాలి వేరు. పర్స్ జాలే అంటే, జోలే అంటే ఇలా తగిలించుకుంటే అది జోలే. ఎందుకు పెడుతున్నావు స్క్రీన్ మీద అంతా? సంపాదించడానికి. అంటే కొత్త నిబంధన స్టాండర్డ్స్ ఏం మెయింటైన్ చేయట్లే. మనం మెయింటైన్ చేస్తున్నామా? కర్ర పట్టుకోవద్దు అన్నాడు. అంటే ఏంటి? ప్రొటెక్షన్ నువ్వు తీసుకోవద్దని. మన వాళ్ళు ఏం చేశారు తెలుసా? బౌన్సర్లో రౌండ్ ఎవరే యేసు బౌన్సర్లు అనలేదు కదండి, అందుకని పెట్టుకున్నావు అంటారేమో. మరి కర్ర అనేది ప్రొటెక్షన్. నీ ప్రొటెక్షన్ నువ్వు చూసుకోక. ఎందుకంటే నువ్వు వెళ్తుంది నా పని నిమిత్తం కాబట్టి. నేను అప్పగిస్తే అప్పగించబడు, నేను ప్రొటెక్షన్ ఇస్తే తీసుకో. మీ తల మీద వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఈయన వేదిక మీదకి ఎక్కాలంటే ఇటు 5 మంది, అటు 5 మంది, చుట్టూ రౌండ్ వేసుకొని ఆ రోపులు పట్టుకొని ఏమంత హంగామా ఉంది? ఏముండదు. వీడు పబ్లిక్లో వచ్చేప్పుడు హంగామా అంతా. ఇంట్లో ఎవడు దేకరండి, ఇంట్లో పట్టించుకో అసలు. ఇంట్లో దగ్గరికి ఎవరు వాడిని బయట వెతుక్కుంటూ ఉంటాడు వీడంతే. ఏముండదు ఇంట్లో. ఎందుకంత హంగామా? ప్రొటెక్షన్ వద్దంటే బౌన్సర్లు ఎందుకు? ఏం చేస్తారు నిన్ను? నాకు తెలిసి ఈ ప్రపంచంలో వీడికి దాడి జరగదు అనే వ్యక్తి ఎవడైనా ఉన్నా అంటే వాడు పాస్టరే. వాడిని ఎవడు ముట్టుకోడు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి అంటే ఎవడైనా తగులుతాడా? వీడిని కొట్టినా ఒకటే కదా. ఒకవేళ నన్ను కొట్టారు ఎవరైనా, నేను తిరిగి కొడతాను అనుకుంటారా? నన్ను వచ్చి అమాంతం కొట్టాడు ఎవడన్నా, నేను తిరిగి కొడతానా? కొట్టను. 2 దెబ్బలు 3 దెబ్బలు కొడతాడు. 4వ దెబ్బకి ఎవరు కొట్టాడు తెలుసా? నిన్ను కొట్టినా ఒకటే. మనం ఏమంటారు, ఎలాంటి శత్రువులు ఉండరు మనకి. ఎందుకు బౌన్సర్లు? నా చాలామంది అంటారు, అన్న ఒక్కడే వెళ్ళొద్దన్నా అని. ఏమవుతుంది? ఎవడేం చేస్తాడు? ఎవడేం చేయడు. మన మీదికి ఏదైనా రావాలంటే క్రీస్తును దాటి రావాలి. మీ తల మీద వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. లెక్క పెట్టాడా ఇవన్నీ? మరి తల మీద వెంట్రుకే లెక్క పెడితే తల పోతుందా? పోదు. ఇది క్రీస్తు చెప్పాడు, నేను కాదు. కాకుండా నేను మెయింటైన్ చేశాను, ఇద్దరు నేను బాడీ గార్డ్ మెయింటైన్ చేశాను అనుకో, అప్పుడు నేను పాస్టర్ని కాదు. పాస్టర్ని కాను ఆ రోజు నేను. ఆ గెచ్చమని తోటలోకి వచ్చి వెతుకుతున్నారు ఎక్కడ అని. యేసు ప్రభు దాక్కోవడానికి ఛాన్స్ ఉంది అక్కడ. అసలు తెలియదు ఆయన ఎవరో. నేరుగా ఎదురుకు వచ్చి నిలబడ్డాడు. ఎవరిని వెతుకుతున్నారు అని. నజరేయుడైన యేసుని. నేనే. అది దేవుడు తన్ను అప్పగించిన గడియ. అప్పగించబడాలి. ఆయన అప్పగించబడకపోతే బరబ్బా లాంటి వాళ్ళు విడుదల పొందరు. బరబ్బా రిలీజ్ కావాలంటే యేసు ప్రభు అప్పగించబడాలి. అంతకంటే ముందు కపెర్నహూము దగ్గర నుంచి ప్రారంభించి, నజరేతు నుంచి ప్రారంభించి ఆయన అనేక సందర్భాల్లో చంపాలని ప్రయత్నం చేశారు. అప్పుడు తప్పించుకున్నాడు. కానీ అప్పగించబడే రోజు అప్పగించబడ్డాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? చేతి కర్రను పట్టుకోవద్దంటే బౌన్సర్లు పెట్టుకున్నారు. వీళ్ళు పాస్టర్లేనా? ఎంతకీ పాస్టర్లేనా? దేవుడు ఇవ్వని ప్రొటెక్షను మనుషులు ఇస్తారా? ఇవ్వలేరు. కుశల ప్రశ్నలు అడగొద్దు అంటే ఎంక్వైరీ చేస్తారు, సంబంధాలు కలుపుకుంటారు. ఎక్కడ మన కులం వాళ్ళు ఎక్కువ ఉంటే అక్కడ కడతారు చర్చి తీసుకుని వెళ్ళి. ఎక్కడ మన ఫాలోయింగ్ ఉంటే అక్కడ కడతారు చర్చి తీసుకుని వెళ్ళి. అక్కడ పెడతారు సభ. ఇల్లు తిరగొద్దు అని యేసు చెప్పాడు. ఏదైనా ప్రాంతానికి వెళ్తే ఎక్కడ సమాధాన పాత్రుడు ఉంటాడో అక్కడికి వెళ్ళండి. ఒకవేళ చేర్చుకోకపోతే ఏం చేస్తారు? కాలి దుమ్ము దులిపి బయటకు వచ్చేయండి. ఇల్లు తిరగొద్దు అంటే ఇంటింటికి తిరుగుతాం. ఎక్కువ మాట్లాడితే ఇల్లు మనమే సెలెక్ట్ చేసుకుంటాము. ఇల్లు ప్రభువు సెలెక్ట్ చేయాలి, మనం సెలెక్ట్ చేయకూడదు. మనమే సెలెక్ట్ చేసుకుంటాం. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం? ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుందో, ఎవరైతే పెద్ద కులస్తులో, ఏ ఇంటికి పోతే మనకు క్రెడిట్ వస్తుందో ఆ ఇంటికి వెళ్తాం. ప్రభు కదా సెలెక్ట్ చేయాలి. ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఏం చేస్తారు? వాళ్ళు పెట్టినవి తినండి. మన వాళ్ళు ఏం చేస్తారు?
ఉప్మాలో జీడిపప్పు ఎంత వేగాలో కూడా చెప్తారు ముందే. చెప్తారా? గోల్డ్ కలర్లో వేగేంత వరకు వేసాలంట. అంటే మెనూ చెప్తారు, దాన్ని ప్రిపేర్ చేసే విధానం చెప్తారు. ఎందుకు? అసలు యేసు చెప్పిన ఏ స్టాండర్డు మెయింటైన్ చేయనివాడే పాస్టర్ అంటే. పాస్టర్ అంటే ఎవరు? యేసు చెప్పిన ఏ స్టాండర్డ్ని మెయింటైన్ చేయకుండా ఉండేవాడు ఎవడైనా ఉన్నా అంటే వాడు పాస్టరే. అవునా కదా నేను చెప్పేది? పాత నిబంధన పరిచర్యకి కొత్త నిబంధన పరిచర్యకి సంబంధమే లేదు అసలు. పాత నిబంధన పరిచర్య వేరు, కొత్త నిబంధన పరిచర్య వేరు. పాత నిబంధనలో దశంభాగం 12 గోత్రాల వాళ్ళు ఇస్తే వీళ్ళు తిరిగి పరిచర్య చేసేవాళ్ళు. కొత్త నిబంధనలో ప్రభువు మీద ఆధారపడి పరిచర్య. మన అవసరాలు ఎవరికి చెప్పాలి? ప్రభువుకి చెప్పాలి. ఎవరిని అడగలేదు. చూసారు అపోస్తుల కార్యం నుంచి మొదలుపెట్టి చివరి దాకా మీరు చూడండి, ఎక్కడ కూడా డబ్బు గురించి ఆ ప్రసంగమే లేదు బైబిల్ అసలు. కానీ వాళ్ళు తృప్తిగా పరిచర్య చేశారు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. నాకంతా ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేం కొదవలేదు అనేటట్టు పరిచర్య చేశారు వాళ్ళు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. ధనాన్ని అపేక్షించొద్దు అని రాశాడు పౌలు. ఎవరి వెండిని, బంగారాన్ని, వస్త్రాన్ని నేను ఆశించలేదు అని రాశాడు. ఈరోజు ఆశించడమే పరిచర్య అయిపోయింది. ఎవడను పాత బట్టకు కొత్త గుడ్డ మాసికి వేసిన ఎడల కొత్తది దాన్ని చింపి వేస్తుంది. అంటే కొత్త నిబంధన స్టాండ్ తీసుకుని వెళ్ళి పాత నిబంధన కలిపామనుకో అది చినిగిపోతుంది. అది చాలా వీక్ పాత నిబంధన. కొత్త నిబంధన చాలా స్ట్రాంగ్. పాత బట్ట స్ట్రాంగ్ ఉంటుందా, కొత్త బట్ట స్ట్రాంగ్ ఉంటుందా? కాబట్టి కొత్త నిబంధన స్టాండ్ తీసుకొని పాత నిబంధన కలిపామనుకో అది చినిగిపోతుంది. తర్వాత అదీనుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలవదు. అందుకనే యోహాను శిష్యులు ఉపవాసం ఉన్నారు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉన్నారు, యేసు శిష్యులు ఉపవాసం ఉండరు. ఒక విశ్రాంతి దిన ఆయన పంట చెలబడి వెళ్తూ ఉండగా వాళ్ళు గోధుమలు తీసుకొని నలుపుకొని తింటున్నారంట. వెంటనే అభ్యంతరం అయిపోయింది. అదేంటి నీ శిష్యులు నలుపుకొని తింటున్నారు, భోజనం చేస్తున్నారు? వాళ్ళు ఏమనుకున్నారు, యేసు ప్రభు శిష్యుల్ని చెడామడా తిడతాడని. అరే బుద్ధి ఉందా లేదని. ఆయన తిట్టలే, ఆయన తిరిగి ఒక మాట అడిగాడు. దావీదు కానీ ఆయన తోటివారు కానీ విశ్రాంతి దినాన ఆ దేవుని ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి సముఖపు రొట్టెలు తిన్నారు, అప్పుడు వాళ్ళు దోషులయ్యారా? కాలేదు. మరి గోధుమలు నలుపుకొని తింటే ఎందుకు దోషులు అవుతారు? విశ్రాంతి దినాన తినొద్దని బైబిల్లో లేదే, తినమని చెప్పాడు. ఆ ముందు రోజు శుక్రవారమే మన్నా 2 కురుస్తుంది, దాన్ని రొట్టెలు చేసుకొని పెట్టుకోండి, తినండి అని చెప్పాడు. తినొద్దని ఎక్కడ చెప్పాడు? మరి వీళ్ళు ఎందుకు గోధుమలు నలుపుకునేటువంటి ఇబ్బంది పడ్డారు? పరిసయ్యుల లక్షణం. నిజంగా బైబిల్ ఏముందో తెలియదు, వీళ్ళు సొంత పద్ధతులు పెడతారు. తర్వాత చూడండి 37వ వచనం. ఎవడును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయాడు. పైన చెప్పాడు పాత గుడ్డ కొత్త గుడ్డ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సేమ్ అదే, పాత తిత్తి కొత్త ద్రాక్షరసం. ఎవడను పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయాడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షరసం తిత్తులను పిగుల్చును, రసం కారిపోవును, తిత్తులను పాడుగును. కొత్త ద్రాక్షరసం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఏమంటారు, సమయం గడిచే కొద్దీ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏమంటారు, ఫర్మెంటేషన్లో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ తిత్తేమో పాతది, వీక్గా ఉంది. పాత ద్రాక్షరసం అయితే అంత ఫర్మెంటేషన్ జరగదు, అంత గ్యాస్ ఫామ్ అవ్వదు. కొత్తది కాబట్టి ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? తిత్తి పిగిలిపోతుంది, రసం కారిపోతుంది. కాబట్టి పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసాలు పోయకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు టీచింగ్ని పట్టుకెళ్ళి పాత నిబంధనకు ఆపాదిస్తే తట్టుకోలేదు అది పాత నిబంధన ప్రజలు. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు, మోకరించాడు. సద్బోధకుడా, నేను నిత్య జీవితానికి వారసుని కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించు అని. ఆయన అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా అన్నాడు. అంటే ఆ వ్యక్తి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే ఇంకా 2 కొత్త ఆజ్ఞలు చెప్తాడేమో అని అనుకున్నాడు. 613 ఉన్నాయి, ఇంకా 2 కొత్తవి చెప్తాడేమో అనుకున్నాడు, 2 యాడ్ చేస్తాడేమో అనుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి ప్రేమించి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చూడండి మార్కు సువార్త అదేం చెప్పండి, మార్కు సువార్త అదేం ఎంత 10వ అధ్యాయము
మార్క్స్ వార్త 10వ అధ్యాయము 20వ వచనం. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి అవన్నీ అనుసరించుతూనే ఉంటానని చెప్పాను. యేసు అతన్ని చూచి ప్రేమించి, అంటే ద్వేషంతో చెప్పాలి, ఆయన కోపంతో చెప్పాల, ప్రేమగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అతను ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఇది ప్రేమగా చెప్పాడంట. ఆయన చూస్తే ప్రేమ అనిపించిందట. ఆ ప్రేమలో ఆయన చెప్పింది ఏంటి? ఇంటికి వెళ్ళి మొత్తం అమ్మి బీదలకు ఇచ్చే. ఇది ప్రేమించినట్ట, ద్వేషించినట్ట? ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు నీకు ఇంకా ఇవ్వబోతున్నాడు, రెట్టింపు ఇవ్వబోతున్నాడు అంటే ప్రేమించినట్టు. ఉన్నదంతా తీసేయబోతున్నాడు అని అంటే ప్రేమించినట్ట. రోడ్డు మీద తీసుకొచ్చాడు. యేసుప్రభుని వెంబడించాలంటే రోడ్డు మీదకి వస్తేనే పాజిబుల్ అవుతుంది, ఇంట్లో ఉంటే పాజిబుల్ కాదు. యేసుప్రభుని వెంబడిస్తున్నాను అనుకో, ఇల్లు పెట్టుకొని మాటికి ఇల్లే గుర్తొస్తుంటుంది, మళ్ళీ వెళ్ళిపోదాం ఇంటికి అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈయన కొండల వెంబడి, వాగుల వెంబడి, పొట్టల వెంబడి, చెట్ల వెంబడి తిప్పుతాడు, అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళొద్దాం అనిపిస్తుంది. మొత్తం అంతా మీ పేదలకి ఇస్తారంట, పరలోకం ధనం కలుగుతుందంట. తర్వాత ఏం చేయాలంట? నీవు వచ్చి నన్ను వెంబడించు. వెంటనే జరిగింది చూడండి. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలా ఇబ్బంది పడ్డాడంట, దుఃఖపడుతూ వెళ్ళాడంట. ఎందుకు ఇబ్బంది పడ్డాడు? ధర్మశాస్త్రం కింద ఉన్నాడు, పాత తిత్తి, ఇది కొత్త ద్రాక్షారసం. చూసారా, పిగిలిపోయింది. ఇది పాత తిత్తి, ఈయన కొత్త ద్రాక్షారసం పోసాడు, తట్టుకోలేదు, బస్ట్ అవుతుంది. దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. 613 ఆజ్ఞలు పాటించే వ్యక్తికి యేసు చెప్పిన మాట తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించని చెప్పింది. అంటే సంవత్సరాలు 2 జతలు బట్టలు ఇవ్వడం, లేదా భోజనం పెట్టడం, ఓకే సరిపోయింది. ఈయన ఏం చెప్పాడు? 2 జతలు కాదు, మొత్తం అంతా అమ్మి ఇచ్చేసేయని చెప్పాడు. ఏముండు కూడా చేతిలో. అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. అస్సలు భరించలేకపోయాడు. పాత తిత్తి పగిలిపోయింది, స్పాట్లో పగిలిపోయింది. సరే, అందరితో వదిలిపెట్టాడా? చూడండి 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఇంక మొదలుపెట్టాడు. ఆస్తి గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశించారట. ఎంత దుర్లభం అంటే, సూది బెజ్యంలో, చూడండి 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్యంలో దూరుట సులభము. ఒంటెను సూది బెజ్యంలో అయినా దూరతొచ్చంట, కానీ ధనవంతుని పరలోకంలో చేర్చలేమంట. ఒంటె సూది బెజ్యంలో దూరుతుందా? ఇంపాసిబుల్. అదైనా పాసిబుల్ అవుతుందంట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరిసయ్యులు ధనాపేక్ష కలిగిన వాళ్ళు. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. పరిసయ్యులు ఎవరు? ధనాపేక్ష. యేసు ప్రభువుని ఏం చేస్తున్నారు? వాళ్ళు అపహసించుచుండగా, ఎగతాళి చేస్తున్నారు. పరిసయ్యులకు యేసు ప్రభు అంటే ఎగతాళి. ఎందుకని? ఈయనకు సంపాదించుకోవడం చేత కాదు. పోనీ ఒకడు వచ్చాడు, మిక్కులు ఆస్తి కలిగిన వాడు, ఒరే ఉండరా నాతో పాటు, నన్ను పోషించు అని చెప్పాలి కదా. అలా కాదంట, మొత్తం అంతా పక్కన వాళ్ళకి అమ్మి పెట్టి ఉత్తి చేతులతో రావాలంట. ఈయనకు సంపాదించుకోవడం చేత కాదు. అదే పరిశీలన ఏం చేస్తారు? మాయావేషముగా దీర్ఘ ప్రార్థన చేస్తారంట. ఎందుకని? విధవరాండ్రని దిగమింగడానికి. ఆస్తుల్నే నెట్టనిలోనా దోచుకుంటారంట. ప్రస్తుతం పాస్టర్లు ఎవరిలాగా కనిపిస్తున్నారు మీకు? పరిశీలనలా కనపడుతున్నారు కదా. నిలువు దోపిడీ అని కానుక వచ్చింది ఈ మధ్య కొత్తగా. కానుక పేరేంటి? నిలువు దోపిడీ. ఏంటి నిలువు దోపిడీ అంటే? ఒకటి మీరు మొక్కుకుంటారు చర్చికి వెళ్ళి, అది జరిగితే ఏం చేస్తారు? కానుపేట దగ్గరికి వెళ్ళి చెవుల్లో ఉన్నట్టు, ముక్కులో ఉన్నట్టు, ఇక్కడ మొత్తం అన్నీ ఒలిచి అందులో వేయాలన్నమాట, మొత్తం బంగారం అంతా. దాన్ని నిలువు దోపిడీ అంటారు. బాగుంది కదా, పేరు అయితే బాగుంది, నిలువు దోపిడీ. నిలువు దోపిడీ చేసేది ఎవరంటే పరిచయాలు. యేసు ఏం చేస్తాడు? మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయడు ఆయన.
ఏం ఎక్స్పెక్ట్ చేయడు ఆయన. మొన్న మన సతీష్ కుమార్ అడుగుతున్నాడు, మీరు వేసిన దశమ భాగాలన్నీ మీ భోజనానికే సరిపోతున్నాయి అంటున్నాడు బాధపడి. దశమ భాగాలు వేసే వాళ్ళు తక్కువైపోయారంట, వేసిన దశమ భాగాలు కూడా దేనికి అయిపోతున్నాయంట, వాళ్ళ భోజనానికే అయిపోతున్నాయంట. చాలా బాధపడుతూ చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభువు 5,000 మందికి భోజనం పెట్టాడు. ఎంత కలెక్ట్ చేశాడు? ఎంత కలెక్ట్ చేశాడు అంటున్నా. సంతోషంగా పెట్టాడా, బాధగా పెట్టాడా? ₹1 కూడా ఎవరో చూడు వాడు ఎలా తింటున్నాడు అని అన్నాడా? ₹1 కూడా ఎలా చూడు ఎలా తింటున్నాడు చూడు అని అన్నాడా? నొచ్చుకో ఉంటాడా? అస్సలు లేదు. ఆయన అంటే దేవుడు అండి, ఆయన అద్భుతం చేస్తారు. మా దగ్గర ఎలా వస్తుందండి? నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎకరా చర్చి ఎందుకు కట్టావు? ఎకరా కట్టావంటే అంతమంది వచ్చారు. చిన్న షెడ్ అయ్యి అంతమంది రారు. నువ్వు పెట్టాల్సిన అక్కడ కూడా లేదు. ఎవడు కట్టమన్నాడు? ఎవడు బాధపడమన్నాడు? ఏంటి డ్రామా అంతా? నువ్వే కదా పెట్టింది ఇదంతా. నేనేమంటున్నానంటే, యేసు ప్రభు అనే కొత్త ద్రాక్షరసం, ఆయన టీచింగ్ అనేది పాత నిబంధన తిత్తిలో అది భరించలేదు. ఆ టీచింగ్ చాలా కష్టంగా ఉంటుంది. 38వ వచనం, అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లో పోయవలెను. ప్రభు అయిన యేసుక్రీస్తు టీచింగ్ని కొత్తగా యాక్సెప్ట్ చేయాలి తప్ప పాత నిబంధన మైండ్లో పెట్టుకుంటే అస్సలు మ్యాచ్ అవ్వదు. పాత నిబంధన పద్ధతుల్లో నుంచి, పాత నిబంధన టీచింగ్లో నుంచి ఆయన వారి శాస్త్రుల వలె పరిసయ్యుల వలె కాక అధికారం గలవాని వలె బోధించెను. ప్రభు యేసుక్రీస్తు టీచింగ్ శాస్త్రులాగా పరిసయ్యులాగా లేదంట, అధికారం కలిగిన వాని వలె బోధించాడంట. అంతకు ముందు ఉన్న లెగసీని కంటిన్యూ చేయడానికి రాలే ఆయన, కొత్త లెగసీని స్టార్ట్ చేయడానికి వచ్చాడు ఆయన. అంతకు ముందు ఉన్న దాన్ని కంటిన్యూ చేయడానికి అది వచ్చింది, కొత్తగా స్టార్ట్ చేయడానికి. ఇది కొత్త నిబంధన టీచింగ్, ఓల్డ్ టెస్ట్మెంట్ టీచింగ్ కాదు ఇది. మీరు అవసరమైతే మీ పారంపర్యాచారాన్ని గైకొనడానికి దేవుని వాక్యాన్ని కూడా బొత్తిగా నిరాకరిస్తున్నారు, నిరర్థకం చేస్తున్నారు అంటాడు యేసు ప్రభు. పరిసయ్యులు ఏం చేస్తారంట, వాళ్ళ సొంత పద్ధతుల్ని పాటించడానికి అవసరమైతే దేవుని వాక్యాన్ని కూడా నిరర్థకం చేస్తారంట, పారంపర్యాచారాన్ని. ఓల్డ్ టెస్ట్మెంట్ టీచింగ్ అది, వాళ్ళ పెద్దలు చెప్పిన దాన్ని. కానీ ప్రభు యేసుక్రీస్తు టీచింగ్ ఎలా ఉంటుంది? నేను మీతో చెప్పినదేమనగా, ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అక్కర్లేదు, ఎవరిని కోట్ చేయాల్సిన అక్కర్లేదు, ఎవరికి దూపం వేయాల్సిన అక్కర్లేదు. నేను మీతో చెప్పేది ఏంటంటే, దానికి ధర్మశాస్త్రం చదివితే తెలిసిపోతుంది, ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది అని తెలిస్తే అర్థమైపోతుంది. ఇంకెవరికో వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ అడిగి అక్కర్లేదు. కొత్త ద్రాక్షరసాన్ని కొత్త తిత్తుల్లో పోయవలెను. పాత ద్రాక్షరసం తాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడును లేడు, పాతదే మంచిదని చెప్పాను. ఏమన్నాడు? ఎవడైనా పాత ద్రాక్షరసం తాగి వెంటనే కొత్త దాన్ని కోరుకోడు. పాత ద్రాక్షరసం తాగేవాడికి కొత్తది ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది. పాత దానికి అలవాటు పడిన వాడికి కొత్తది రుచించదు, అర్థం కాదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది. యేసు టీచింగ్ చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే పాత నిబంధన టీచింగ్ విని 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 ఒక్కసారి ఆయన మాట్లాడుతుంటే చాలా అభ్యంతర పడిపోతున్నారు. ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? పాతదే మంచిది అని చెప్పాను. పాత నిబంధన టీచింగ్లో ఉన్న వాళ్ళకి ఏది మంచిదంట? పాతదే మంచిదిలా కనిపిస్తుందంట. ఏంటి దాని అర్థం? దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకుని వస్తున్నాడు. పదే పదే వాళ్ళకి ఏం గుర్తొస్తున్నాయంట? ఒకసారి ఆ లిస్టు చూద్దామా? సంఖ్యాకాండము అధ్యాయం చెప్పండి, 11వ అధ్యాయం. ఇలా మీరు మాటి మాటికి అధ్యాయాలు అడిగితే మేము రాము ఉన్నాం అంటారా? వచ్చే నెల నుంచి రాము చూడంటారా? సంఖ్యాకాండ 11వ అధ్యాయము 4వ వచనం నుంచి, వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. అబ్బా, ఈ మన్నా కాక ఇంకేమీ లేదు అంటే ఎంత చీప్ అయిపోయిందో మన్నా. బోర్ కొట్టేసింది మన్నా. కానీ ఏం కావాలంటే ఇప్పుడు వీళ్ళకి
ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు. ఆ నీసు వాసన మన్నా బోరు కొట్టేసిందంట. ఏం కావాలంటే ఇప్పుడు చేపలు కావాలంట, కీరకాయలు కావాలంట, దోసకాయలు కావాలంట, కూరాకులు కావాలంట, ఉల్లిపాయలు కావాలంట, తెల్లగడ్డలు కావాలంట. అవి జ్ఞాపకానికి వస్తున్నాయంట. ఇది ఓల్డ్ టెస్టిమెంటు. న్యూ టెస్టిమెంట్ ఏంటి? మన్నా. ఓల్డ్ టెస్టిమెంట్ ఏంటంటే భౌతికమైన భక్తి, న్యూ టెస్టిమెంట్ ఏంటి? పరసంబంధమైన భక్తి. మన్నా బోరు కొట్టేసింది వీళ్ళకి. ఏం కావాలంట? కొద్దిగాలం మన్నా తిన్నారు, మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరలా ఆ చేపలు కావాలి, కూరగాయలు కావాలి, లేకపోతే కీరకాయలు, దోసకాయలు కావాలి, తెల్లగడ్డలు కావాలంటున్నారు. మన్నా రుచించట్లే వీళ్ళకి. కొద్ది రోజులు తిన్నారు, బోరు కొట్టేసింది. అలాగే ఇక్కడ వేసిపోయి ఉంటున్నాడు అంటే, పాత ద్రాక్షరసం తాగి వెంటనే కొత్త దాన్ని కోరువాడేవాడు లేడు. పాతదే మంచిది అని అనిపిస్తుంది వాళ్ళకి. మరలా ఓల్డ్ టీచింగ్లోకి వెళ్తారు, ఓల్డ్ పద్ధతిలోకి వెళ్తారు. ఎందుకంటే కొత్తదాన్ని బేర్ చేయలేరు వాళ్ళు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నేను వచ్చింది పాతదాన్ని కొనసాగించడానికి కాదు, ధర్మశాస్త్రాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కాదు. ఎవడైనా క్రీస్తులో ఉన్నాడంటే వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఓల్డ్ క్రియేషన్ కొంచెం ప్యాచ్ వర్క్ చేయడానికి రాలే, న్యూ క్రియేషన్ చేయడానికి వచ్చాను అని యేసుప్రభు చెప్తున్నాడు. కాబట్టి నా శిష్యులు పాత పద్ధతుల్ని ఫాలో అవ్వరు. కాబట్టి నా శిష్యులు గుడారాల పండగకి వెళ్ళరు. అంతేనా? నేనేమన్నా మనసులో పెట్టుకుని చెప్తున్నానా? వెళ్తారా యేసుప్రభు శిష్యులు గుడారాల పండగకి? నా శిష్యులు 50 రోజుల ఉపవాస ప్రార్థనకి వెళ్ళరు. నా శిష్యులు కృతజ్ఞత పండుగలు, లేకపోతే ప్రథమ ఫలాల పండుగలు, చెత్త చెదారం పండుగలకి వెళ్ళరు. అంతేనా? ఎందుకంటే నా శిష్యులు కొత్త సృష్టి, వాళ్ళు పాతదాన్ని మెచ్చరు. కొత్త సృష్టి నా శిష్యులు. యేసుప్రభు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు ఏం జరిగింది తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం, 50 నుంచి చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఎప్పుడైతే యేసుప్రభు ప్రాణం విడిచాడో దేవాలయపు తెర పైనుంచి కిందికి చినిగిపోయిందంట. ఎందుకు చినిగిపోయింది? ఇక మీదట దేవాలయంలో ఇక్కడ కాదు ఆరాధన చేయాల్సింది, దేవుని వెతకాల్సింది. ఎక్కడ? ఆ గొల్గొతా కొండ మీద వేలాడుతున్నాడే ఆయన. పాత నిబంధనకు కాలం చెల్లిపోయింది, పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన స్టార్ట్ అయింది. ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, ఇది నా రక్తం వలనైన కొత్త నిబంధన. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి చూద్దాం. అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమని మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి, లేదా కొత్త నిబంధన సంఘాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. అదే పాత నిబంధనలో తెర ఏంటి? అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని వేరుపరుస్తూ తెర ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏ తెర ద్వారా లోపలికి వెళ్తున్నామంట? ఆ పాత నిబంధన తెర కాదంట ఇది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, ఏ మార్గం అది? అనగా నూతనమైంది, కొత్త దారిది. ఓల్డ్ టెస్టిమెంట్ దారి కాదు ఇది, కొత్త దారి, నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. ఆయన శరీరమే తెర. ఇది పరలోకానికి సంబంధించిన తెర. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన. కాబట్టి నా శిష్యులు యోహాను శిష్యులు ఉపవాసం ఉన్నట్టుగా, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉన్నట్టుగా ఉండరు. పాత నిబంధన పద్ధతులు ఉండవు. మనుషులు చెప్పినట్టు వినరు. పాత నిబంధనలో వ్యక్తులు ఏంటంటే, వాళ్ళ గురువు గారు చెప్పింది వింటారు, వాళ్ళ పెద్దలు చెప్పింది వింటారు.
పెద్దల పారంపర్యాచారాన్ని గైకుంటారు. కొత్త నిబంధన క్రైస్తవులు, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు మనకంటే ముందు చెప్పిన వాళ్ళ పద్ధతుల్ని, ఆచారాల్ని కొనసాగించం. బైబిల్లో ఏదైతే వ్రాయబడిందో, లేఖనంలో ఏదైతే రాయబడిందో దాన్ని మాత్రమే చేస్తాం. అంతే. మనుషుల అభిప్రాయాలు, మనుషుల పద్ధతులు, కట్టడలు అవన్నీ పట్టవు మనకి. ఎందుకని? మనం కొత్త ద్రాక్షారసం, పాత తిత్తుల్లో ఇమడలేం. పాత తిత్తులు తట్టుకోలేవు మనల్ని. అందుకనే మనం బోధిస్తున్నప్పుడు మన టీచింగ్ని ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాడు ఎవడంటే పాత తిత్తి. వాడికి ఎక్కదు మనం చెప్పేది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. వాళ్ళకి ఎక్కదు మనం చెప్పేది. వీడేంటి వాళ్ళని అంటాడు, వీళ్ళని అంటాడు, అంత పెద్ద దైవజనులు అంటాడు. నాకు అలా కనిపించరు వాళ్ళు. నాకు నిజంగానే కనిపించరు వాళ్ళు. అంత పెద్ద దైవజనులకు కనిపించరు. ఏంటి ఈ ముక్క కూడా తెలియదా వీళ్ళు కనిపిస్తుంది నాకు. చాలా సిల్లీగా అనిపిస్తుంది. మీరు ఎవరినైతే పెద్ద పెద్ద దైవజనులు అనుకుంటారో వాళ్ళ ప్రసంగాన్ని నా ఎదురుగా పెట్టినప్పుడు నాకు సిల్లీగా అనిపిస్తుంది. ఏంటి ఇది కూడా తెలియదా అనిపిస్తుంది నాకు. కానీ మీకేమనిపిస్తుంది? ఎందుకు మీరు ఏం చూస్తారు పెద్ద దైవజనుడు అంటే? కాబట్టి క్రీస్తు శిష్యులు యోహాను శిష్యుల్లాగానో పరిసయ్య శిష్యుల్లాగానో బిహేవ్ చేయరు. స్వతంత్రంగా బిహేవ్ చేస్తారు. ఫుల్గా తింటారు, తాగుతారు, యేసుప్రభువు చెప్పినట్టుగా నడుచుకుంటారు. వాళ్ళని భయపెట్టేది కానీ, వాళ్ళని భయానికి గురి చేసేది కానీ ఏమి ఉండదు. ప్రతిదానికి ప్రభువు మీద ఆధారపడతారు. ప్రభువు చెప్పినట్టుగా నడుస్తారు. మనుషుల పారంపర్యాచారాలు, మనుషులు పెట్టిన కట్టడలు, పద్ధతులు, డినామినేషన్లు, ఆచారాలు ఏం వారి మీద ప్రభావాన్ని చూపించవు. ఎందుకంటే వారిని క్రీస్తు నూతన సృష్టిగా చేశాడు. కొత్త ద్రాక్షరసం ఇది. ఇది నా రక్తం వల్లైన కొత్త నిబంధన. ఇది కొత్త నిబంధన పరిచర్య, కొత్త నిబంధన బోధ, కొత్త నిబంధన భక్తి. మనం ఎవరు ఇంతకీ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులమే. మనం ఎవరు చెప్పినట్టు వింటాం? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. మన సహవాసం అపోస్తులతో, మన బోధ అపోస్తుల బోధ. మనం ప్రభువుని ఎలా గనపరుస్తామంటే ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన శరీరాన్ని రక్తాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. మన స్వప్రయోజనం కోసం కాదు. మనకేదైనా సమస్య వస్తే ప్రార్థన టవర్ కాదు, వ్యక్తిగతమైన ప్రార్థన. ఈ 4 విషయాల్లో మనం ఎడతెగకుండా ఉంటాం. ఇది కొత్త నిబంధన సంఘం, కొత్త నిబంధన విశ్వాస యొక్క భక్తి జీవితానికి 4 స్తంభాలు ఇవి. ఇవి లేని వాళ్ళు, పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళు, యోహాను శిష్యులు కావచ్చు, పరిసయ్యుల శిష్యులు కావచ్చు, వాళ్ళకి మనం చెప్పేది అర్థం కాదు. వాళ్ళది మనకు అసలు రుచించదు, చప్పగా అనిపిస్తుంది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.